2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైతే జన్మ జాతకంలో శని బలంగా ఉంటుందో, ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక శని బలహీనంగా ఉంటే కనుక ఈ వారంలో చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా హెల్త్ పరంగాను, కెరియర్ పరంగాను, శత్రువుల పరంగాను చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. ఏనాటి శని ఉంది కాబట్టి మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ అంటూ కూడా వస్తాయి. ఒకవేళ మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక రోజు చేయండి. మీకు ఖచ్చితంగా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. భక్తితో చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి. శివుడు బోలాశంకరుడు. ఆయన మూలంగానే మీకు ఏలినాటి శని నుంచి ఇబ్బందులు అనేవి తొలగి మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 ఐపీఎల్ కేకేఆర్ గెలుస్తారనేసి 25వ తారీఖున వీడియో పెట్టడం జరిగింది. 26వ తారీఖున ఇది ప్రూవన్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై